వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీ పార్టీకి సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి అవంతి రాజీనామా చేశారు. రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లుగా వెల్లడించారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరమైతే లేదన్నారు. ప్రజలకు అనేక పథకాలు ఇచ్చినప్పటికీ, అభివృద్ధి చేసినప్పటికీ ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. స్థానికంగా ఉన్న వారిని కాకుండా పైన ఉన్న వారిని చూసి నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా సంవత్సరం పాటు సమయం ఇవ్వాలని, 6 నెలల నుంచి ఆందోళనలు, నిరసనలు అంటే కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారని, వైసీపీ హయాంలో కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడ్డారని, అంతా వాలంటీర్లే నడిపించారని, కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఇప్పుడు నేతలందరినీ ఒకేసారి రోడ్డెక్కండి అంటే ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ప్రజలు వాళ్ళు విమర్శిస్తే విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళు అలా బుల్లెట్లో చూసిపోతారు. మనం ఇలా ఉన్నాం. ప్రతి నాయకుల్లో మంచి చెడు రెండు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి అని చెప్పని ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు, అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలనే ఎంత ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలు చూసాను దగ్గర, వాళ్ళంతా నలిగిపోయారు దగ్గర చూసాను. వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. మనం చూసాం సోషల్ మీడియా. వాడెవడో యథోపం చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి నేను కోపం వచ్చి అని చెప్తాం. అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ అంతే ఇబ్బంది పడుతున్నారు చూసాం. ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేయడం చాలా ఈజీ. మీరు కలెక్టర్ గారు రండి, ధర్నా చేయండి, గొడవ చేయండి. సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే, ఇబ్బందులు వస్తే వాళ్ళ దగ్గర అడ్వకేట్ పెడతాను, వాళ్ళ బెయిల్ ఇప్పిస్తానంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ సార్ మీరు ఇచ్చలేదు, అవునే చేయలేదు, చేయమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి అని చెప్పాడు ఆయన రాజశేఖర్. 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాష్ట్రాలు చేయండి, ఇచ్చేయండి, నచ్చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ లిమిటెడ్ నిధులు ఉన్నాయి. పెట్టుబడులు రావాలంటే ఏంటి, స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణ. అదే తక్కువ టైంలో మరి ఈరోజు మీ అందరి దగ్గరికి రావటానికి ఎలక్షన్స్ తర్వాత ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు అందరూ చూస్తున్నారు రాష్ట్రంలో 5 సంవత్సరాలు జరుగుతున్న పరిస్థితులు, దాని రిజల్ట్, దాని ఫలితం, అలాగే రిజల్ట్ అయిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా మనం గమనిస్తున్నాం. నా వరకు నేను 2009లో